హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. మనం ఇంకో కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం, యారళ్ళ కొట్లాట. ఎట్లుంటుంది ఏంది అనేది చూడండి దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, ప్లీజ్ దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏం పెడతానవే? ఏం లేదు అత్తమ్మ, నీకోసమే కాఫీ పెడుతున్నా. ఇగో కాఫీ. నాకు ఇప్పుడు అద్దే సంధ్య, ఏమైనా టిఫిన్ చెయ్య తిందాం. సరే అత్తమ్మ. తొందరనే తెల్లారింది. అగో మీ ఇద్దరు కిచెన్లోనే ఉన్నారా అత్తమ్మ? అవునే, నువ్వు ఇప్పుడే లేచేస్తానవా? అవునత్తమ్మ, రాత్రంతా నిద్ర పట్టలేదు, అయితే ఇప్పుడే లేచినత్తమ్మ. అవునానే, సంధ్య ఒక్కతే పాపం పొద్దున లేచి పని అంతా వేసుకుంటాను. నువ్వేమన్నా సాయం చేయొద్దానే పొద్దున లేచి? బో, పెద్ద కూడలు అంటే దండి ప్రేమ, చేత్తేందట ఒక్కరోజు. కాదత్తమ్మ, రాత్రి కడుపు నొప్పి లేచింది, అందుకే లేవలేదు అత్తమ్మ. సరే సరే, అది టిఫిన్ చేస్తాను, ఇద్దరు కలిసి టిఫిన్ చేయపోరు. సరే అత్తమ్మ. నువ్వు ఇక టీవీ చూసుకుంటుండు, మీ అమ్మ నన్ను ఏదో ఒకటి అంటనే ఉంటుంది. ఏమైందా ఇప్పుడు? ఏమన్నదే? ఏం లేదు, పొద్దుగాల నేను లేవలేదట, మీ వదిన ఒకతే పని మొత్తం చేస్తాందట, నేను ఏం గెచ్చలేనట అని అంటాంది. మరి లేతేంది? పొద్దున లేచి ఏమన్నా మా వదినకి హెల్ప్ చేస్తేంది? అగో, నువ్వు కూడా గట్లనే అని అంటావు. మరి చెయ్యాలి హెల్ప్. మా వదిన ఒకతే పని అంతా వేసుకుంటలేదా? ఈ నాలుగు ముచ్చోడు, ఇంకేమేరక తెలందాకనేమో నాకు నొప్పి లేచి నీద పట్టలే. సరే, మార చేస్తుంది, ఇక రేపటి నుంచి చేస్తా. ఇలా సంధ్య కూర సూపర్ వేసినవే, కడుపు నిండా తిన్నవి అలా. అవునా అత్తమ్మ? సూపర్ వేసినవే, పప్పుచారు మస్తున్నది. బో, ఈ మొద్దుదానికి ఏమైనా పెద్ద కూడలు వేసే కూరలే నచ్చుతాయి, పెద్ద కూడలు వేసే టిఫిన్లే నచ్చుతాయి. బో, కూడా సంధ్యను చూసి నేర్చుకోవే, అది కూర ఎట్లా వేసుడు అన్ని చెప్తుంది, దాన్ని చూసి నేర్చుకో, కూర సూపర్ వేస్తుంది అది. ఓ, ఆ కోతిమూతి దాన్ని చూసి నేను నేర్చుకోన్నా, నాకు రాదా చేసుడు, నేను కూడా ఇస్తా. సరే అత్తమ్మ, నేర్చుకుంటా. సాయంత్రం సర్వపిండి పెట్టవా అనే సంధ్య, తినబుద్ధి అవుతుంది. సరే అత్తమ్మ, పెడతా. ఓ, నీళ్ళు పోసుకున్న దానికి తినబుద్ధి అయినట్టు అన్నీ తినబుద్ధి అవుతుంది, చేసేటోళ్ళు ఉంటే అన్నీ చేయమని అంటుంది. ఇట్టి చిన్నోడు ఎటు పోయిండే? ఏమో అత్తమ్మ, ఇటు బయటికి పోయిండు. ఎందుకే? ఏమో నాకు చెప్పలే అత్తమ్మ. సరే సరే. నిద్ర వస్తుంది, జరసేపు పొరుగుదాం ఇట్లా, మీరు కూడా వండుకపోరే జరసేపు. సరే అత్తమ్మ. నవా నర్సక్క, ఏం చెప్తాను? పొల్లాట కూర్చున్నా, దావే కూర్చో. ఏం చెప్తాను నర్సక్క మీ ఇద్దరు కోడళ్ళు? ఏమున్నదే, ఏం లేదు, మా సంధ్యవనే మొత్తం పని అంతా చేస్తుంది. నా చిన్న కోడలు అయితే ఏం పని చేత కాదు దానికైతే. అవునా నర్సక్క, ఏం పని చెయ్యదా అయితే చిట్టి? ఏం పని అవుతుంది, దాని బొందల పని ఏం పని చెయ్యదు అది. ఈయన్నే కూర్చున్నారానే మీ ఇద్దరు? నేను మీకోసం చూస్తానే. దాపోసక్క, దా కూర్చున్నాదా. తిన్నావా పోసక్క? తిన్నానే, చలికి ఏం తినబుద్ధి అవుతుంది, ఏదో ఇంతంత తిన్నా వచ్చిన. అవునా పోసక్క, ఏం కూర? ఏం కూర ఉన్నదే నరసి, మా ముసలోనికి అన్నం తినబుద్ధి అయితే లేదట, ఇంత తెలిపాయ కారం నూరిన, అదే వేడి వేడి అన్నంలో తిన్నాం. ఇటు నేను మరి ఎవరు కనబడతలేదు, ఇవాళ అందరు ఎటు వేయర్రా అని తెలియనే. అవునా పోసక్క? చెప్తారా, నేను వచ్చే వరకు మీరు మంచి ముచ్చట మీద ఉన్నారు, నేను వచ్చుడితోనే ముచ్చట పని చేసిర్రైందే. అట్లా కాదు పోసక్క, మా చిన్న కూడలు ఏం పని చెయ్యదాయి అని చెప్తాను. అవునానే, ఏం పని చెయ్యదానే? ఏం చెప్పాలి, నా పెద్ద కూడలే పని అంతా చేస్తుంది, పొద్దుగాల ఇది లేవ్వది, మొత్తం వంట అదే చేస్తుంది, పని అంతా అదే చేస్తుంది. దీన్ని ఎట్లా వేయాలో నాకు అర్థమైతలేదే. అవునా నర్సక్క, ఎందుకు నువ్వు పొద్దుగాల లేపుతలేవా? అవు, ఈ మొద్దు ముండా ఇళ్ళకు నా గురించి చెప్తాను, అయితే సాటుకు ముచ్చట్లు, దీని సంగతి ఆవు ఇది అయిపోయి. ఏం లేపుడే, పొద్దుగాల ఏమని లేపుతాం, అదే లేవాలి, అదే పని చేయాలి కానీ. అవునా అనే నడిచి అదెప్పైతే కొత్త కోడలు కదా, 4 రోజులు గట్టనే ఉంటుంది. ఇక అవ్వగారింటి కాడ సుఖవాడ వచ్చిన వాళ్ళు ఇక 4 రోజులు అయినాక లేస్తారు తీయే. అట్లా కాదు పోసక్క, దీని మొగనికి అదే చేసుడు, దాని మొగనికి అదే చేసుడు, పాపం నా పెద్ద కోడలకు గోస అవుతుంది. పెద్ద కోడలని చదువుతాను, దొంగ బొడ్డి. దీన్ని మంటలో వేడితే దీని సంగతి అవు నా మొగని చెప్పి దీన్ని గుంజి గుంజి కొడతావు. అవునా నర్సక్క, పాపం సందేమో ఏమనేది కాదు, ఏం చేసేది అది ఉత్తదే అమాయకురాలు. అబ్బో, అది అమాయకురాలు, మీలా అమాయకురాలు, అందరూ అల్లే. అవునే పాపం, దాని పెళ్ళైనప్పటి నుంచి చూస్తాను, అది ఒకరి తొందరలు పెట్టేది కాదు, ఏం చేసేది కాదు. పాపం ఇంట్లో పని ఏదో చేస్తుంది, ఇంట్లోనే కూర్చుంటుంది, ఒకరితో బయటికి వచ్చి ముచ్చట కూడా పెట్టేది.
పోసవ్వా కన్నా చిన్న కూడలే దండిది ఉన్నట్టున్నది, నాలుగు ముచ్చది ఏం మాట్లాడది. ఓ పని అయితే ఏం చేత కాదు, పని చెప్పే వరకు కాళ్ళు నొత్తాంది చేయి నొత్తాంది అంటది మళ్ళక్క. ఇంకా బొడ్డి మొద్దు ముఖంది నా గురించి ఇలా చెప్తాండ. అయితే దీని సంగతి ఆవునమ్మ వర్రాని తీయే పోసి ఎన్నడు నేర్చుకుంటుందో ఎన్నడు ఎత్తుదోకి. అప్పాలు ఎప్పుడు చేస్తారు నడుచక్క? ఏమోనే ఏం అప్పాలు చేసుడా చేసిన 2 రోజులే కమ్మగా తినబుద్ధి అయితే ఇక తర్వాత తినవా ఈ జోలికి ఏమోమే. అవునే నర్సి, మాకు కూడా గట్టిన ఉంటే చేసిన 2 రోజులు మా ముసలోడు ఛాయలు వేసుకొని అదంటే ఇదోటి తింటాడు కథం. మళ్ళీ 3 రోజుల తర్వాత గంతే అవి మూలకే ముక్క పట్టిపోతాయి. ఉన్నారు సక్క మేము కూడా ఈసారి 3 కిలోలని సకినాలు పోతాం గంతే, కారపూస వస్తా గంతే ఇక గయ్యే చేస్తా. అవునానే పోతున్నారు సక్క, ఇక బాగాసేపు అవుతుంది నేను వచ్చి మా బంటి గాడు అత్తడు కావచ్చు అన్నానికి. సరేనే పోలే నేను కూడా జరిసేపు బంట, నాకు కూడా నిద్ర వస్తుంది. సరే నేను నడిచి పండుకో, మా ముసలోడు కూడా ఏం చేస్తాడు, మేము కూడా పోయి జరిసేపు అట్లా రూతా. అవ్వయ్యాల పానం అంతా ఎందుకో గాయగా అవుతుంది, పండుకునే నిద్ర పడతలే, కడుపులంతా లోపుతుంది. ఈడున్నవానే నేను ఇల్లంతా ఎత్తుకుతాననే నీకోసం. అత్తమ్మ ఈయనే ఉన్నా అంత కడుపంతా లోపినట్టు అవుతుందని ఇప్పుడే బయటికి వచ్చిన అత్తమ్మ, వామిటింగ్ వేసుకున్నా. అవునానే? అవునత్తమ్మ ఇవాళ అంత కడుపులో తిప్పుతాంది, ఇప్పుడే ఇట్లా బయటికి వచ్చిన అంత వామిటింగ్ వేసుకున్నా, అంత కళ్ళు తిరుగుతానే. అవునానే సంధ్య, మంచి సూపర్ న్యూస్ చెప్పినవే. నీ నోట్లో చక్కెర వేయాలనే, నాకు మనవడత్తడే. ఏమో అత్తమ్మ అవునా కాదో నిజమో కాదో తెలియదు కానీ కడుపులో అంతా లోపుతుంది. నాన్న కొడుకు చెప్పి హాస్పిటల్ తీసుకోమంటపా, పోదాంపా. సరే అత్తమ్మ. ఏం చేస్తానో బిడ్డ? చెప్పే అమ్మా, ఏం లేదు ఉత్తాన కూర్చున్నానే. అవునా బిడ్డ, ఇగో సంధ్యకంతా కళ్ళు తిరిగినట్టు అవుతుందంట అని వామిటింగ్ చేసుకున్నా, ఒకసారి హాస్పిటల్ తీసుకోవతావా బిడ్డ? అవునా కుంపదీసి ప్రెగ్నెంటా ఏంది? అవునానే అమ్మా, ఎందుకే? అరే నీకెందుకు రా, ఒకసారి తీసుకోవో రాదురా, వారసుడు వస్తాండ్రా. ఓ అవ్వో, ఇది నిజంగానే ప్రెగ్నెంట్ అయితే ఇక పని అంతా నాతోనే చేపిస్తుంది మా అత్త. అవునా సంధ్య, నిజమా? వామిటింగ్ చేసుకున్నా అండి, డేట్ కూడా ఇంకా రాలేదు. ఒకసారి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ ఏమంటారో తెలుస్తుంది కదా. అవునా, సరే తీసుకెళ్తా అయితే. వసే చిట్టి, నువ్వేందే నోరంతా తెరిచినావు, షాకులున్నావానే? ఏం లేదు అత్తమ్మ, ఉత్తానే చూస్తాన. అక్క నీళ్ళు పోసుకున్నదే, కొడుకు వస్తాండు. అవునా, సంతోషమే అత్తమ్మ. అయితే ఒక్క పని కూడా వేయద్దే, మొత్తం నేను చిట్టే ఎత్తాం, నువ్వు ఉత్తానే కూర్చొని ఉండాలే. ఈ బర్రెది ఎత్తది, నేను చూస్తా మొత్తం. ఇక నన్ను రాకిస్తారు నాకు తెలుసు. సరే అత్తమ్మ. ఒక్క పని కూడా చేయొద్దు, కాలు కింద పెట్టద్దు, సరేనా? అబ్బో, కాలు కింద పెట్టద్దు, ఎత్తుకొని తిరుగు పెళ్ళాను మొత్తం. అందరు ఇన్నే ఉన్నారా అమ్మా, ఏం చేస్తారే? బాబాయ్ అవుతానా బిడ్డ? అవునానే అమ్మా, వదిన ప్రెగ్నెంట్ అయితే? ఇడోడు నాలుగు ముచ్చాడు, ఇంకేది తెలియదు. అవును బిడ్డ, వదిన నీళ్ళు పోసుకున్నది, నువ్వు బాబాయ్ అవుతాను, చిట్టి పిన్ అవుతాను. నానే కంగ్రాచులేషన్స్ అన్నయ్య, కంగ్రాచులేషన్స్ వదిన. థ్యాంక్ యూ మరిది. థ్యాంక్ యూ రా. హాస్పిటల్ వేయర్రా వదిన మరి? పోలేదురా, ఇప్పుడు తీసుకొని వెళ్తా, మరి డాక్టర్ ఏమంటుందో తెలుస్తుంది, వచ్చిన తర్వాత చెప్తాం ఏమైందని. తీసుకోలేనన్నయ్య, వదినమ్మ ఇప్పటి నుంచి ఒక్క పని కూడా చేయొద్దు, మొత్తం చిట్టి అమ్మనే ఎత్తారు, నువ్వు అసలు కాలు కింద పెట్టద్దు. ఈ నాలుగు ముచ్చోడు ఎత్తడం మరి మొత్తం చిట్టియే ఎత్తదని చెప్తాను. చిట్టే మరి కర్రముతోడు ఎత్తాడు. సరే మరిది గారు. సరే బిడ్డ, తీసుకొని పో, హాస్పిటల్ అయితే తీసుకొని పో, పోయి వచ్చినాక డాక్టర్ అమ్మ ఏమంటుందో వచ్చినాక చెప్పుర్రి. సరే అమ్మా, రెడీగా పోదాం పో. సరే అండి, రెడీ అవుతా. చిట్టి వంట అయిపోవే, వాళ్ళు తిన్నాక పోతారు హాస్పిటల్కి, పో వంట అయిపో. చేత్తా మీ అందరికి చేసి పెట్టుకుంటూ ఉంటా నేను. సరే అత్తమ్మ చేత్తా. ఏం కూర వేయాలత్తమ్మ? కోడిగుడ్లు ఉన్నాయి, టమాటా వేసి అండుపో. సరే అత్తమ్మ అండుతా. దోస్తులు వీడియో నచ్చిందా దోస్తులు? నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ప్లీజ్ దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం దోస్తులు. నెక్స్ట్ ఏంటిదనంటే సంధ్య ప్రెగ్నెంటా కాదా, చిట్టి పని ఎత్తుందా చెయ్యదా, లతమ్మతో తిట్లు తింటుందా అని ముందు మంచి కామెడీ సీన్స్ రాబోతున్నాయి దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. బాయ్. ముందు మంచి కంటెంట్ ఇస్తాము, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ దోస్తులు.